నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శిరీష. ఈరోజు వార్తల్లో విశేషాలు చూద్దాం. శ్రీకాకుళం జిల్లాపై కేంద్ర మంత్రి నాయకత్వంపై కొంతమంది వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలు పూర్తిగా నిరాధారమని తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. తమ చేతకానితనాన్ని దాచుకోవడానికి కేంద్ర మంత్రిపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని వారు విమర్శించారు. ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక సంస్థ అందించే యంగ్ గ్లోబల్ లీడర్ అవార్డుతో సత్కరించబడిన నాయకుడు రామ్మోహన్ నాయుడు అని గుర్తు చేశారు. ఒక సిక్కోలు బిడ్డగా తన ప్రాంత అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తూ జాతీయ అంతర్జాతీయ వేదికలపై కీర్తి సాధిస్తున్న నాయకుడిపై అనవసర ఆరోపణలు చేయడం రాజకీయ వైఫల్యాన్ని మాత్రమే చూపిస్తుందని తెలిపారు. రామ్మోహన్ నాయుడు ప్రజలతో మమేకమై పనిచేసే యువ నాయకుడని, పదవి ఉన్నప్పుడే ప్రజల మధ్య ఉండే నాయకుడు కాదని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కృషి చేస్తూ ముఖ్యంగా ఒడిశాతో ఉన్న నీటిపారుదల సమస్యలు, నేరేడ్ బ్యారేజ్ అంశంపై పార్లమెంట్ సహా అనేక వేదికల్లో పోరాటం చేస్తున్నారని చెప్పారు. ఇక జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపుల్లో కూడా తేడాను స్పష్టంగా కనపరుస్తున్నారని తెలిపారు. 2014-19 మధ్య నాయకత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం వంశధార ప్రాజెక్టు, హిరమండలం రిజర్వాయర్, మహేంద్ర తనయ వంటి ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయించగా 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వం తక్కువ మొత్తమే విడుదల చేసిందని వివరించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మళ్లీ ఈ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసే దిశగా నిధులు కేటాయిస్తూ ముందుకు సాగుతోందని తెలిపారు. జిల్లా అభివృద్ధిలో కూడా రామ్మోహన్ నాయుడు పాత్ర ఎంతో కీలకమని చెప్పారు. మనకి శ్రీకాకుళం 6 లేన్ అనేది నరసన్నపేట వరకు పొడిగించారంటే అది కేవలం రామ్మోహన్ నాయుడు గారు వల్లే, లేకపోతే అది చిలకపాలెంతోనే క్లోజ్ అయిపోయింది. దాన్ని నరసన్నపేట వరకు పొడిగించి నరసన్నపేట నుండి ఇచ్చాపురం వరకు దాదాపు 18 బ్రిడ్జులు కెపాసిటీ ఆగ్మెంటేషన్ ద్వారా కట్టడం జరిగింది. ఇవన్నీ విత్ పేపర్ ప్రూఫ్స్తో సహా నేను మాట్లాడుతున్నాను. ఈరోజు 6 లేను నరసన్నపేట నుండి ఇచ్చాపురం కట్టాలంటే ఓన్లీ రోడ్లు వైండింగ్ చేస్తే చాలు. అన్ని బ్రిడ్జులు 6 లేన్ కట్టేసాం ఆల్రెడీ. అలాగే ఎన్నో ట్రైన్స్ హాల్ట్లు తీసుకురావడం, ఈ మధ్య ఇచ్చాపురం కూడా హాల్ట్ తీసుకురావడం, కొత్త ట్రైన్లు తీసుకురావడం, వందే భారత్ తీసుకురావడం, అలాగే మన విశాఖపట్నంకి ఎన్నో ఫ్లైట్స్ కొత్తగా వేయడం, విజయవాడకు ఫ్లైట్స్ వేయడం. అంతెందుకు, మీరు ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ దండగా అన్న మీ నాయకుడికి మీరు 20% కూడా చేయలేదు 5 సంవత్సరాల్లో. ఈవేళ 98% పూర్తి చేసుకొని ఇంక 1-2% పనులు 2-3 నెలల్లో కంప్లీట్ చేసుకుంటాం. టెస్ట్ ఫ్లైట్ కూడా జరిగిపోయింది. ఏవో చిన్న చిన్న పనులు చేసి చిన్న పనులు చేసి చేతులు దులుపుకుంటాను అన్నారు. ఏంటి చిన్న చిన్న పని? భోగాపురం ఎయిర్పోర్ట్ కంప్లీట్ చేయడం చిన్న పనా? ఈ హైవేసు 6 లేనింగ్ ఈవేళ ఎంత దర్జాగా, ఒకప్పుడు శ్రీకాకుళం వెళ్ళాలంటే, విశాఖపట్నం వెళ్ళాలంటే ఎంత టైం పట్టేది, ఇచ్చాపురం వెళ్ళాలంటే ఎంత టైం పట్టేది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నరసనపేట అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులుగా అంధవరపు సూరిబాబు ఆదివారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, శ్రేణులు పెద్ద ఎత్తున హాజరైన ప్రత్యేక సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్, యువనేత డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్యల సమక్షంలో అంధవరపు సూరిబాబుతో పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు ఎమ్మెల్సీ కుంభ రవిబాబు ప్రమాణ స్వీకారాన్ని చేయించారు. ముందుగా పార్టీ కార్యాలయంలో దివంగత బాపూజీ వైఎస్ఆర్లకు విగ్రహమాలలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావ సమయంలో తన పిలుపు మేరకు సూరిబాబు పార్టీలో చేరి ఆనాటి నుండి సామాన్య కార్యకర్తగా నిబద్ధతతో కృషి చేశారని, పార్టీ నియమావళికి అనుగుణంగా క్రమశిక్షణతో పార్టీ నిర్దేశించిన ప్రతి కార్యక్రమాన్ని తన సొంత కార్యక్రమంలా భావించి ఎంత కష్టమైనా ఇష్టంగా చేశారని, పదవిని కోరి ఎప్పుడూ ఏ పైరవీలు చేయలేదని తెలిపారు. ఆయన కృషి ఫలితంగా నేడు పార్టీలో సీనియర్ నేతగా అనేక పదవులు నిర్వహించారని, నిర్వహించిన ప్రతి పదవికి వన్నె తెచ్చారని కొనియాడారు.
మాట్లాడారు. నేడు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే తన సొంత నియోజకవర్గంలో పరిశీలకులుగా సూరిబాబును జగన్మోహన్ రెడ్డి నియమించడం పట్ల ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కుంభా రవిబాబు మాట్లాడుతూ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో పదవిని చేపట్టిన సూరిబాబు నియోజకవర్గ పరిశీలకులుగా ప్రతి నాయకుడితోనూ కార్యకర్తతోనూ సమన్వయం చేసుకుంటూ పార్టీ గెలుపుకు కృషి చేయాలని ఆకాంక్షించారు. నూతన పరిశీలకులు అందవరపు సూరిబాబు మాట్లాడుతూ పార్టీ కంటే ఏ ఒక్కరూ గొప్పవారు కాదని, కష్టపడే ప్రతి ఒక్కరిని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తిస్తారని మరోమారు స్పష్టమైందని తెలిపారు. నియోజకవర్గ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరితోనూ తాను వ్యక్తిగతంగా సమన్వయం చేసుకుంటారని, అత్యధిక మెజారిటీతో పార్టీ గెలుపుకు ఈ క్షణం నుండి అందరం అంకితమవుతామని తెలిపారు. మా ప్రియమిత్రులు అందవరపు సూరిబాబు గారిని నియోజకవర్గ పార్లమెంటరీ సమన్వయకర్తగా సహాయకులుగా నియమించడం జరిగింది. మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం మరి పార్లమెంటు పరిశీలకులుగా గతంలో మా ప్రియమిత్రులు రవిబాబు గారిని నియమిస్తూ ఆయన సహాయదారులుగా ప్రతి నియోజకవర్గం నుంచి ఒకరు నియామకం చేయడం జరిగింది. అందులో భాగంగా మన నర్సనపేటకు సూరిబాబు గారిని రిక్వెస్ట్ చేశాను, నువ్వు వచ్చి మాకు కోఆర్డినేటర్గా అని చెప్పడం జరిగింది. చెప్పి వాళ్ళకి పార్టీకి చెప్పి గ్రహించుకున్నా. సూరిబాబు గారి గతంలో నుంచి కూడా మనకి బై ఎలక్షన్ నుంచి కూడా బాగా సన్నిహితంగా మీ అందరితో ఉన్నటువంటి వ్యక్తి. మరి అలాగే మనకి రవిబాబు గారు మీ అందరికీ తెలుసు, అనేక అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ప్రొఫెసర్గా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, వివిధ కమిటీలకు రాష్ట్ర చైర్మన్గా అత్యంత అనుభవనీయుడిగా ఉన్నటువంటి నాకు అత్యంత ఆప్తుడైనటువంటి వ్యక్తి రవిబాబు. చాలా బాధ్యతగా తనకి ఇచ్చినటువంటి పనిని త్రికరణ శుద్ధిగా చేసేటటువంటి వ్యక్తి. మరి సూరిబాబు గారు ఈవేళ నా ప్రమాణం చేసేటప్పటికల్లా మీరు ఉండాలి అని చెప్తే వైజాగ్ నుంచి పాపం వచ్చి ఇద్దరు హాజరవ్వడం జరిగింది. బై ఎలక్షన్లో ఆయన చేసిన పాత్ర అద్భుతమైన పాత్ర. అబ్జర్వర్గా దాసరి గొప్ప ఇష్టం రవిబాబు గారు. వారికి కోరినట్టునే ఉందని చెప్తే సంతోషించారు ఆయన. మరి వారి పార్లమెంట్ 7 కాన్స్టిట్యూషన్లో వారితో ఉండి వారి ఆలోచనలకు, పార్టీ ఇచ్చిన ఆలోచనకి నిన్న వారు రాత్రి 1 గంటకు పనులు వచ్చారు. విజయవాడ శాసనసభ సమావేశించారు. సత్య గారితో మాట్లాడొచ్చారు. ఈ జిల్లా రాజకీయాలు డిస్కస్ చేశారు. అయినా నేను కోరినట్టునే చైతన్యబాబు చెప్పాను, ఇలా వస్తున్నాను శాసనం చైతన్యబాబు వచ్చారు. ఆయన అపరమైన నాలెడ్జ్ ఉంది. వారి యొక్క నాలెడ్జ్ తగ్గట్టుగా పార్టీ నిర్మాణం చేద్దాం, అందరూ కలిసి పనిచేద్దాం. వారికి రవిబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చైతన్యబాబు ఏదో ఒక మనకి లీడర్ సినిమా చూసినప్పుడు అందులో ఓ వ్యక్తి ఆ అపోజిషన్లో ఒక లీడరు రానా చూసి వీటిలో ఏదో ఉందవే, వీడు చేయగలవే, రాష్ట్రంలో ఇది చేయగలవని ఒక మాట అంటారు. నాకు చైతన్య పరిచయం నుంచి కూడా దాసుని గౌరవం కాపాడుతాడు, మనందరికీ గ్రామాలు తీసుకెళ్తాడు, వాడు శాస్త్రం అడుగు పెడతాడని నాకు ఇప్పుడు ఒక నమ్మకం. ఈ కాన్ఫరెన్స్లో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుపై వైసీపీకి చెందిన కొందరు నాయకులు చేస్తున్న విమర్శలను పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు తీవ్రంగా ఖండించారు. పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల్లో తమ ఉనికిని నిలబెట్టుకోవటానికి కొందరు నాయకులు అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన సంస్థ వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుండి యంగ్ గ్లోబల్ లీడర్ అవార్డు అందుకున్న రామ్మోహన్ నాయుడు సిక్కోలు జిల్లాకు గర్వకారణమని తెలిపారు. యువకుడిగా దేశ మరియు రాష్ట్ర స్థాయిలో కృషి చేస్తూ ప్రజల సమస్యల పరిష్కారం నిరంతరం కట్టుబడి పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఒరిస్సాతో సంబంధం ఉన్న నీటిపారుదల సమస్యలపై కూడా రామ్మోహన్ నాయుడుకు పూర్తి అవగాహన ఉందని, పార్లమెంట్ సమావేశాల్లో మరియు ఇతర వేదికల్లో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ పరిష్కారం కోసం కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. నేరడి బ్యారేజ్ సమస్యను కూడా పరిష్కరిస్తారని ఆయన ఇప్పటికే హామీ ఇచ్చారని తెలిపారు. సిక్కోలు జిల్లాను అభివృద్ధి బాటలో నడిపించిన మహనీయుడు, కీర్తిశేషులు కింజరాపు ఎర్రంనాయుడు గారిపై కూడా అనవసర వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని తెలిపారు.
తెలిపారు. జిల్లాకు జాతీయ రహదారులు, పలు అభివృద్ధి కార్యక్రమాలు తీసుకువచ్చిన నాయకుడిగా ఆయన చరిత్రలో నిలిచారని గుర్తు చేశారు. కేంద్ర బడ్జెట్ ద్వారా శ్రీకాకుళం జిల్లాకు మత్స్యకారులు, రైతులు, పరిశ్రమల అభివృద్ధికి అనేక అవకాశాలు కలిగించారని ఎమ్మెల్యే గారు తెలిపారు. పలాస జీడి పరిశ్రమ, టూరిజం అభివృద్ధి, సీప్లైన్ టూరిజం వంటి కార్యక్రమాల ద్వారా జిల్లాలో అభివృద్ధి మరింత వేగవంతం కానుందని అన్నారు. విజనరీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారి సహకారంతో శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని చెప్పారు. ప్రజా అభివృద్ధి కోసం కృషి చేస్తున్న నాయకులపై అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలని, ప్రజలు నిజాలను బాగా తెలుసుకుంటున్నారని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు గారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులతో పాటు మీడియా మిత్రులు పాల్గొన్నారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న పెండింగ్ ఎన్నో పనులను చేసుకుంటూ ఇప్పుడిప్పుడే ప్రభుత్వం ప్రగతి రచనాలపై వెళ్తుంది. మీరు చేసిన అప్పులు కొట్టి కడుతున్నారు, ప్రభుత్వం వెళ్తుంది. చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి ఆధ్వర్యంలో ఇప్పుడు వెళ్తుంది. ఆయనకి వాళ్ళతో సమానంగా మన ఎంపీ రామ్మోహన్ రెడ్డి గారు, మన కేంద్ర మంత్రి ఎంపీ రామ్మోహన్ రెడ్డి గారు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు గారు, వీళ్ళందరూ సమతూకంతో వెళ్తూ ఈ నియోజకవర్గమే కాదు, ఈ జిల్లా కాదు, ఈ రాష్ట్రం నలుమూలలో కూడా అభివృద్ధి బాటలో వెళ్తుంది. ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం కానీ, ఇలాంటి తప్పుడు వివాదాలు చేయడం కానీ చాలా తప్పు. మానుకోవాలి. నేను చెప్తున్నాను, మీకే చెప్తున్నాను. ఒక ఎగ్జాంపుల్ మా నియోజకవర్గం చెప్తున్నాను. మీ నాయకులు అప్పుడు 2019, 2024 ఉన్న మీ నాయకులు, ఇక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే కొన్ని విలేజ్లు అయితే రోడ్లు వేయలేదు. నాయకుల రోజులు మీకు ఉన్నాయి, మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. వెళ్ళండి. ఇప్పుడు ఆ రోడ్లన్నీ అవుతున్నాయి. అడగండి ఒకసారి. ఎన్నో కుంటిపత్ర వెళ్ళారు, కుంటిపత్ర రాని ఆపిస్తారు. ఎందుకైనా మీరు 5 సంవత్సరాల్లో ఒక రోడ్డు వేసుకోలేకపోయారు, 5 సంవత్సరాల్లో అభివృద్ధి బాగా పనిచేయలేకపోయారు. మరి ఇంకేం చెప్పాలి? ఇంకా మీ గురించి ఎక్కువగా మాట్లాడితే మిమ్మల్ని ఏదో ప్రయత్నించినట్టు ఉంటుంది. మీరు మానుకోవాలి. మా గురించి కూడా మీకు చెప్తున్నా, ఒక వాస్తవం చెప్తున్నాను. అలాంటి నాయకులు మళ్ళీ మాకు రారు. ఎంపీ రామ్మోహన్ నాయుడు లాంటి నాయకులు 3 సార్లు మీరే చెప్పారు దశాబ్దాల కాలంగా ఉన్నారని. దశాబ్దాల కాలంగా ఉన్నారు. ఎంత అభివృద్ధి చేశారో మేము చెప్తాం. మీరున్నది మీరేం అభివృద్ధి చేశారో రండి ఒకసారి డిబేట్కి. అంతేగాని ఆయన మీద తప్పుడు ఆరోపణలు చేయడం కానీ, తప్పుడు విధాలు చేయడం కానీ దయచేసి మానుకోవాలి. స్త్రీ కోసం ఎంత చెప్పినా తక్కువేనని, అమ్మ అనే పదానికి విలువలెక్కువని ప్రముఖ సౌందర్యకారిణి ప్రిస్కిల్లా గిరిరాజ్ తెలిపారు. మహిళా దినోత్సవం సందర్భంగా స్థానిక దీపామహల్ను ఆనుకుని ఉన్న ఒక ప్రైవేట్ హాల్లో మహిళా దినోత్సవ వేడుకలను పారూస్ బ్యూటీ మహిళా దినోత్సవం సందర్భంగా స్థానిక దీపామహల్కు ఆనుకుని ఉన్న ఒక ప్రైవేట్ హాల్లో మహిళా దినోత్సవ వేడుకలను పారూస్ బ్యూటీ కేర్ అండ్ మేకప్ స్టూడియో అధినేత ప్రిస్కిల్లా గిరిరాజ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మానవ మనుగడకు స్త్రీ మూలమని, అమ్మగా, సోదరిగా, భార్యగా తాను నిర్వర్తించాల్సిన బాధ్యతలను నిస్వార్థ కర్తవ్యం కుటుంబాన్ని విలువ కట్టలేని సేవలు అందిస్తుందని, అటువంటి స్త్రీమూర్తికి సమాజంలో గౌరవించాలని తెలిపారు. ఒక్క మహిళా దినోత్సవం వారికి సరితూగదని, ప్రతిరోజు ప్రతి మహిళను గౌరవించాలని, ఎక్కడైతే స్త్రీకి సహకారం ఉంటుందో అక్కడ దేశాభివృద్ధితో పాటు సమాజానికి ప్రత్యక్షంగా పరోక్షంగా లబ్ధి చేకూరుతుందని ఆమె తెలిపారు. అనంతరం మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన మేకప్ పోటీలతో పాటు వివిధ రంగాల్లో పాల్గొని గెలుపొందిన మహిళలకు కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి పడతికి జిఎన్వి జ్యువెలరీస్, పారూస్ బ్యూటీ కేర్ అండ్ మేకప్ స్టూడియో వీకేర్ అందించిన ప్రత్యేక బహుమతులను అందజేసి దుస్సాలవలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికతో మహిళా గౌరవాన్ని అందిపుచ్చారు. వరుసగా 2 వరల్డ్ కప్ విజయాలతో టీమిండియా చరిత్రలో నిలిచిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. చరిత్రను తిరగరాస్తూ సొంత గడ్డపై పోటీ ప్రపంచ కప్ గెలిచిన జట్టుగా నిలిచిన భారత క్రికెట్ టీం సభ్యులకు, కోచింగ్ సపోర్టింగ్ స్టాఫ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఫైనల్లో పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శిస్తూ న్యూజిలాండ్ పై అద్భుతంగా గెలిచిన కప్ సాధించిందని కితాబునిచ్చారు. భారతీయ క్రికెట్ అభిమానులందరి మనసుల్లో ఉల్లాసం నిండిన ఈ రోజు మొత్తం జట్టు అసాధారణమైన అద్భుతమైన ప్రదర్శన ప్రదర్శించిందని తెలిపారు. ప్రతి మ్యాచ్ లో మెరుగైన ప్రదర్శన ఇస్తూ టోర్నీ ఆరంభం మొదలు ఆఖరి ఘట్టం వరకు పర్ఫెక్ట్ టేక్ ఆఫ్ మరియు ల్యాండింగ్ చేసి కప్ ను కైవసం చేసుకుందని తెలిపారు. తాజా విజయంతో భారతీయ క్రికెట్ కు ఒక కొత్త యుగం ప్రారంభమైందని స్పష్టం చేశారు. భారతదేశంలో క్రికెట్ కు ఒక ప్రత్యేక స్థానం ఉందని, విశ్వ విజేతగా నిలిచిన జట్టులో సభ్యులు నేటి యువతను ప్రేరణగా నిలుస్తున్నారని తెలిపారు. అన్ని రంగాల్లో భారత ఆధిపత్యం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. పెంచిన వంట గ్యాస్ ధర వెంటనే తగ్గించాలని సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ అమ్మన్నాయుడు, పి తేజేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు కె నాగమణి, ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కె మోహన్ రావు డిమాండ్ చేశారు.
కేంద్ర బీజేపీ ప్రభుత్వం వంట గ్యాస్ సిలిండర్ పై 60 రూపాయలు, వాణిజ్య సిలిండర్ పై 115 రూపాయలు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ సిఐటియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో అంబేద్కర్ జంక్షన్ వద్ద సిలిండర్ పెట్టి పెంచిన వంట గ్యాస్ ధరలు తగ్గించాలని నినాదాలు చేస్తూ నిరసన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు ప్రజలు నడ్డి విరిచే విధంగా వంట గ్యాస్ ధరలు పెంచి ప్రజలకు తీవ్ర భారాలు వేసిందని తెలిపారు. వంట గ్యాస్ ధరలు పెరగటంతో సామాన్య మధ్యతరగతి చిల్లర వర్తకుల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఒకవైపు వంట నూనెలు నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో మరోవైపు గ్యాస్ ధర పెరగడం దుర్మార్గమని తెలిపారు. చంద్రబాబు నాయుడు ఖండించలేదని, ప్రశ్నిస్తామన్న పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం లేదని తెలిపారు. తక్షణమే వంట గ్యాస్ ధరలు తగ్గించాలని, కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని తెలిపారు. ఒకరు కాదు 3 పిల్లలు కనాలని చంద్రబాబు నాయుడు చెప్తున్నారని, ఒకరిద్దరు పిల్లలతోనే కుటుంబం గడవక ఇబ్బందులు పడుతున్నామని, ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయని, కార్మికులు ఉద్యోగుల వేతనాలు మాత్రం పెంచడం లేదని తెలిపారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం దుర్మార్గంగా గ్యాస్ ధరలు పెంచింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఇచ్చే కానుక ఏంటంటే గ్యాస్ ధర పెంచి ఈరోజేమో ప్రజలపైన భారాలు వేయడం ఈ ప్రభుత్వ విధానాలు. కాబట్టి పాలకుల విధానాలు అన్యాయం. ఒక పక్కన మాట ప్రజలకు ఉపాధి లేక ధరలు పెరిగి ఇబ్బందులు పడుతూ ఉంటే ఈ పరిస్థితుల్లో ధరలు తగ్గించాల్సింది పోయి మరింత ధరలు పెంచి సామాన్యుల మీద గుండిబండ వేయడం అన్యాయం. వెంటనే ప్రభుత్వం పెంచినటువంటి గ్యాస్ ధరలు తగ్గించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకుంటే మాత్రం ఈ ప్రభుత్వాలకు బంగాళాఖాతంలో కలిపేయడం ఖాయమని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. 60 రూపాయలు గ్యాస్ పై పెంచారు. అలాగే వాణిజ్య అవసరాలకు వాడే గ్యాస్ మీద 120 రూపాయలు పెంచారు. ఇది ఒక పక్కన ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి, నిరుద్యోగం ఉంది, ఆదాయాలు లేవు ప్రజలకి. ఇలాంటి పరిస్థితుల్లో ధరలు పెంచడం అన్యాయం. అక్కడెక్కడో యుద్ధం జరుగుతుంది కరెక్టే, కానీ మన దగ్గర తగినంత నిల్వలు ఉన్నా సరే 60 రూపాయలు పెంచి భారాలు వేసింది. ఈరోజు గ్యాస్ ధర పెరగడం ఒకటే కాదు, గ్యాస్ ధర పెరిగితే అన్ని రకాల ధరలు పెరుగుతాయి. వాణిజ్య అవసరాల ధరలు గ్యాస్ పెంచారు కాబట్టి ఈరోజు సామాన్య మానవులు టిఫిన్, పప్పు, ఉప్పు ఏవైతే కొనుక్కున్నారో ఆ ధరలన్నీ పెరుగుతాయి. ఇదే కాదు, యుద్ధం ఇలా కొనసాగితే ఇంకా నిత్యావసర సరుకుల ధరలన్నీ విపరీతంగా పెరిగే ఇది ఉంది. మోడీ గారు ఈరోజు యుద్ధం ఆపే ప్రయత్నం చేయకుండా అమెరికాతో వాణిజ్య ఒప్పందాలైనా యుద్ధానికైనా ఆ రకమైన ఒప్పందాలు చేయకుండా ప్రజలపై విపరీతమైన భారాలు వేస్తున్నారు. భారాలు వెంటనే తగ్గించాలి, యుద్ధం తగ్గించే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేదంటే మోడీ గారికి ఈసారి కాదు గెలిచామనుకుంటున్నారు, అడ్డదిడ్డంగా రకరకాల కుటిల యత్నాలతో గెలిచారు. కానీ ప్రజలు ఈసారి తగిన బుద్ధి చెప్తారు, వెంటనే ధరలు తగ్గించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. శ్రీకాకుళం నియోజకవర్గంలో ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మొత్తం 42 మంది లబ్ధిదారుల కుటుంబాలకు సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసి వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు సీఎం సహాయ నిధి ఎంతో తోడ్పాటు అందిస్తోందని తెలిపారు. ముఖ్యంగా అనారోగ్య చికిత్సలు, ప్రమాదాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో ఈ నిధి కుటుంబాలకు పెద్ద ఊరటగా మారుతోందని తెలిపారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి తోడుగా నిలబడటమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకే ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అవసరమైన వారికి తక్షణ ఆర్థిక సహాయం అందిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని, ప్రతి కుటుంబానికి అండగా నిలిచే విధంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ముఖ్యమంత్రికి, ఎమ్మెల్యే గొండు శంకర్ కి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం అందించిన ఈ సహాయం తమ కుటుంబాలకు ఎంతో ఉపశమనాన్ని కలిగించిందని వారు పేర్కొన్నారు. ఏ విధంగా ఆయన ఆదుకోవడం జరిగింది. మీ ఇంటికి నేను పెద్ద కొడుకులా ఆదుకుంటాను, ఏ కష్టం వచ్చినా నేను మీతో పాలు పంచుకుంటానని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ భరోసాలో రానివి ఏవైతే ఉన్నాయో మెడికల్గా ఎవరికైనా ఖర్చు అయ్యి ఇంట్లో కొంతమంది అప్పులు వాడి తాకట్టు పెట్టి వైద్య నిమిత్తం పనిచేసుకునే పరిస్థితి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంపై పెద్ద ఎత్తున
నియోజకవర్గంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైనా ఆరోగ్యశ్రీలో రాకుండా డబ్బులు ఖర్చు అయితే తమ వంతు సహాయంగా ఆయన చెక్కుల రూపంలో ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు 42 మందికి 27,50,000 దాదాపుగా ఈరోజు పంచడం జరుగుతుంది ఈ నియోజకవర్గంలో. మొన్న 29 మందికి ఇచ్చాము, ఈరోజు 42 మందికి ఇచ్చాము. ఇప్పటి వరకు ఈ 20 నెలల్లో దాదాపుగా 2.5 కోట్ల రూపాయలు సీఎం సహాయ నిధి నుండి ఇక్కడ ప్రజలకి కుటుంబాలకి అర్హులైన వారికి ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యమంత్రి గారు పేదవారికి అండగా ఉండాలి, కష్టంలో ఉన్న వారికి అండగా ఉండాలనే ఉద్దేశంతో కష్టాల్లో ఎవరైతే ఆర్థికంగా ఎంతో కొంత చేయూతనివ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా నేను నియోజకవర్గ ప్రజల తరపున గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. జననేత, ఆరోగ్య ప్రదాతగా పేదలకు వైద్య సేవలు అందిస్తూ సేవా రంగంలో తనదైన ముద్ర వేస్తున్న ప్రముఖ వైద్యులు డాక్టర్ దానేటి శ్రీధర్ జన్మదినం సందర్భంగా జిల్ ఫౌండేషన్ జాడ సాయి ఆధ్వర్యంలో అన్న వితరణ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. శ్రీకాకుళం నగరంలో పలు ముఖ్య కూడళ్లలో తలదాచుకుంటున్న పేదలకు అన్నప్రసాదాన్ని శ్రీకాకుళం నియోజకవర్గ జనసేన నాయకులు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రముఖ వైద్యులు మనసున్న మారాజు శ్రీకాకుళం జనసేన నాయకులు సేవాభావంతో ప్రజలకు ఆరోగ్య మరియు వైద్య సేవలు అందిస్తూ పేద విద్యార్థులకు బాసటగా ఉంటూ అందరికీ మార్గదర్శకులుగా నిలుస్తున్న డాక్టర్ దానేటి శ్రీధర్ జన్మదినాన సేవా కార్యక్రమాలు చేయటం ఆనందంగా ఉందని, 10 మంది ఆకలి తీర్చడంలో ఉండే తృప్తి వేరన్నారు. జిల్ ఫౌండేషన్ జాడ సాయి అరసవిల్లి జనసేన కార్యకర్తగా నిరంతరం వారి బృందంతో పనిచేస్తున్న సేవలు అమూల్యమని, డాక్టర్ దానేటి పేరిట సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ప్రముఖ వైద్యులు, మానవతావాది, మా జనసేన పార్టీ జిల్లా నాయకులు శ్రీ దానేటి శ్రీధర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు జీల్ ఫౌండేషన్ తరపు నుంచి మన జాడ సాయి ఎవరైతే జనసేన కార్యకర్త ఉన్నారో ఆయన ఏర్పాటు చేసినటువంటి పలహార కార్యక్రమం ఏదైతే ఉందో ఈరోజు స్థానిక ఒంటి వీధిలో నైట్ షెల్టర్ దగ్గర ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడాను తన వంతుగా ఈరోజు సాయం చేసి ఒక పూట భోజనం అందించే కార్యక్రమాన్ని చేయడం నిజంగా ఆనందంగా ఉంది. ఆ కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ కూడాను వెళ్ళడం చాలా ఆనందంగా ఉంది. అలానే దానేటి శ్రీధర్ గారు చాలా మంచి వ్యక్తి. ఆయన కూడాను చాలా మందికి అనేక రకంగా సహాయం చేసేటటువంటి గుణం ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈరోజు మా జనసేన పార్టీలో మా అందరితో పాటు నడవడం, మా అందరినీ కొంచెం స్ఫూర్తిదాయకంగా ముందుకు తీసుకెళ్లే విధంగా ఆయన మాటలతో మమ్మల్ని అందరినీ కూడా ఉత్తేజపరిచేటటువంటి వ్యక్తి. సో అలాంటి వ్యక్తికి మరొకసారి మా అందరి తరపు నుంచి జనసేన పార్టీ తరపు నుంచి జన్మదిన శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రముఖ వైద్యులు దానేటి శ్రీధర్ గారి పుట్టినరోజు సందర్భంగా గుంటు వీధిలో ఉన్నటువంటి నైట్ షెల్టర్ దగ్గర ఉన్నటువంటి పేదలకి, నిరాశ్రయులకి అందరికీ కూడా మన స్థానిక అరసవిల్లి నాయకులు, జనసేన నాయకులు జాడ సాయి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ అల్పాహార వితరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మనందరికీ తెలుసు దానేటి శ్రీధర్ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తి పుట్టినరోజు సందర్భంగా మనం కూడా ఏదో ఒక సేవా కార్యక్రమంలో పాలు పంచుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి పేదలందరికీ ఈరోజు అల్పాహార కార్యక్రమాన్ని వితరణ చేయడం జరిగింది. జనసేన పార్టీ అంటే ఓన్లీ ప్రజలకి ప్రస్తుతం ప్రభుత్వంలో ఉండి మనం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఇలాంటి సేవా కార్యక్రమాలతో మొదలై ఇప్పటి వరకు ఎటువంటి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు, ఎటువంటి నాయకుడి పుట్టినరోజు అయినా కూడా ఎటువంటి విశేష సందర్భంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం జనసేన నాయకులకి అలవాటుగా వస్తుంది. ఈ సందర్భంగా మన దానేటి శ్రీధర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ అల్పాహారం, అలాగే మధ్యాహ్నం లంచ్, అలాగే రాత్రి డిన్నర్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా దానేటి శ్రీధర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే దానేటి సార్. థ్యాంక్ యూ. మహిళల అభ్యున్నతికి మరియు సామాజిక, ఆర్థిక, రాజకీయ సాధనలను గుర్తించే రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని, ఇది వారి సమానత్వం, సాధికారతకు ప్రతీకగా నిలుస్తుందని శ్రీకాకుళం జిల్లా ఉపాధి కల్పన అధికారిని కొత్తలంక సుధ తెలిపారు.
శ్రీకాకుళం కోడిరామూర్తి స్టేడియంలో భారత ప్రభుత్వ యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ జిల్లా క్రీడా సాధికారిక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన అస్మిత అథ్లెటిక్స్ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజ గమనంలో మహిళల కృషి అమూల్యమని, అన్ని రంగాలలోనూ మహిళలు తమ సత్తా చాటుతున్నారని కొనియాడారు. నేడు కేంద్ర ప్రభుత్వ ఖేలో ఇండియా చొరవలో భాగంగా దేశవ్యాప్తంగా మహిళల్లో క్రీడా స్ఫూర్తిని నింపేందుకు ఈ అథ్లెటిక్స్ లీగ్ నిర్వహిస్తున్నట్లు మేరా యువ భారత్ డిప్యూటీ డైరెక్టర్ కె వెంకట్ ఉజ్వల్ వివరించారు. ఈ పోటీల్లో సుమారు 256 మంది బాలికలు, మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. 100, 200, 400 మీటర్ల పరుగు పందాలతో పాటు టగ్ ఆఫ్ వార్ వంటి క్రీడలను నిర్వహించారు. మహిళల ఆరోగ్యం, శారీరక దృఢత్వంపై అవగాహన కల్పించడమే ఈ లీగ్ ప్రధాన ఉద్దేశ్యమని ఆయన పేర్కొన్నారు. సట్శ్రీ CEO వివి అప్పలనాయుడు మాట్లాడుతూ కుటుంబంలో ప్రేమానురాగాలను పంచుతూనే సమాజ బాధ్యతల్లోనూ స్త్రీమూర్తులు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు. అనంతరం వివిధ విభాగాల్లో గెలుపొందిన విజేతలకు అతిథుల చేతుల మీదుగా మెడల్స్, మెరిట్ సర్టిఫికేట్లను అందజేశారు. మహిళా సాధికారతకు సంబంధించి వివిధ పథకాల అమలుల్లో శ్రీకాకుళం జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ గర్వంగా ప్రకటించారు. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్థానిక మున్సిపల్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మహిళా సంఘాలకు 2,266 కోట్ల క్రెడిట్ లింకేజీ, శ్రీనిధి ద్వారా 312 కోట్లు, ఉన్నతి పథకం కింద 7 కోట్లు అందించి ఆర్థికంగా బలోపేతం చేశామని, అందుకే మన జిల్లా రాష్ట్రంలోనే నంబర్ 1 గా నిలిచిందని వివరించారు. లక్పతి దీదీ పథకం కింద ఇప్పటికే 5,300 మందిని గుర్తించామని, ఈ ఏడాది 1,00,000 మందిని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. చదువుకున్న వారితో పాటు చదువు లేని వారు కూడా స్వశక్తితో ముందంజలో ఉండటమే మహిళా శక్తికి నిదర్శనమని కొనియాడారు. శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ పోలీస్ శాఖ మహిళా భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రతి ఒక్కరూ శక్తి యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలని సూచించారు. సమాజంలో ఆడపిల్లలకు జాగ్రత్తలు చెప్పడం కంటే మగపిల్లలు తప్పు చేయకుండా పెంచడంపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎమ్మెల్యే గుండు శంకర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, తల్లికి వందనం, ఉచిత గ్యాస్, ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలు వారి జీవితాల్లో మార్పు తెస్తున్నాయని పేర్కొన్నారు. డ్వాక్రా రుణ పరిమితిని 5 లక్షలకు పెంచామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, అధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ పోలీస్ కావచ్చు, లేదా శ్రీకాకుళం పోలీస్ కావచ్చు, మహిళా భద్రతకు అనేది ఎప్పుడు ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు. దానికి సంబంధించి ఎన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి, ఏం చేయాలనేది అన్నీ చేస్తారు. సో అలా చేస్తున్నారు కాబట్టి మీరు ధైర్యంగా బయటకు వచ్చి మీ డ్యూటీస్ మీరు చేయగలుగుతున్నారు. అది ఉద్యోగాలకు వెళ్తున్న వాళ్ళు కావచ్చు, లేదంటే మీ ఓన్గా మీరు బిజినెస్ పెట్టుకొని రన్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, లేదా మీ పిల్లలు కాలేజీకి వెళ్తున్న వాళ్ళు కావచ్చు, లేదా వాళ్ళ జాబులకు వెళ్తున్న వాళ్ళు కావచ్చు. ఇంట్లో నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఇంట్లోకి వచ్చే వరకు వాళ్ళు సేఫ్గా రాగలుగుతున్నారు అంటే అది ప్రభుత్వం మహిళా భద్రతకి, చిన్నపిల్లల భద్రతకి తీసుకుంటున్న ప్రికాషన్స్ వల్లనే, ఆ ప్రోగ్రామ్స్ వల్లనే. ఇది ఇంతకు మించి పోలీస్ పరంగా నేను ఎక్కువ చెప్పకూడదు ఇక్కడ. ఒకటి శక్తి అని చెప్పి ఒక యాప్ ఉంటుంది. సో దయచేసి దాన్ని అందరూ ఇన్స్టాల్ చేసుకోండి. మీకు ఎలాగో యూట్యూబ్లో అవి ఇన్స్టాల్ చేసుకొని మీకు సీరియల్స్, సినిమాలు చూస్తూ ఉంటారు కాబట్టి ఆ శక్తి యాప్ ఏంటంటే అది ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్తో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు దాంట్లో మీకు సంబంధించిన కంప్లైంట్స్ ఏవైనా పోలీస్కి ఇవ్వచ్చు. మీరు పోలీస్ స్టేషన్కి కూడా రావాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడ ఉన్నా, ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా, ఏ ఎమర్జెన్సీ పరిస్థితిలో ఉన్నా కూడా మీరు దాని నుంచి అక్కడ నుంచి కంప్లైంట్ ఇవ్వచ్చు, లేదా అక్కడ నుంచి మీరు ఒక ఫోన్ కాల్ చేస్తే మీకు ఇమీడియట్గా పోలీస్ అన్న వాళ్ళు మీ ప్లేస్కి వస్తారు. దేశాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని శ్రీకాకుళం నియోజకవర్గ టీడీపీ మహిళా అధ్యక్షురాలు గుండు స్వాతి శంకర్ తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్థానిక సానా వీధిలో గల లయన్స్ క్లబ్ శ్రీకాకుళం హరసవెల్లి వ్యవస్థాపకులు హారిక కన్స్ట్రక్షన్ అధినేత కరణం హారికా ప్రసాద్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న టీడీపీ మహిళా అధ్యక్షురాలు గుండు స్వాతి శంకర్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో రాణించి దేశ సేవలో భాగమవుతున్నారని, విద్యారంగంలో ప్రతి ఒక్కరికి చేయూతనివ్వాలని, అప్పుడే దేశ ఉన్నతికి, భావితరాలకు మార్గనిర్దేశకులుగా
నిలుస్తారని తెలిపారు. అనంతరం లయన్స్ క్లబ్ శ్రీకాకుళం హర్స్వెల్లి అధ్యక్షులు ఎం సత్యస్వరూప్, డీసీ కరణం శోభారాణి, డీసీ వావిలాపల్లి జగన్నాథం, టీడీపీ పట్టణ మహిళా అధ్యక్షురాలు పి మాధవి తదితరులు మహిళా ప్రాముఖ్యతపై ప్రసంగించారు. ఇందులో భాగంగా నగర ప్రముఖ మహిళలకు, కార్మిక మహిళలకు దుస్సాలవులతో సత్కరించి జ్ఞాపికలను అందించి గౌరవించారు. ఇందులో భాగంగా సమాజంలో మహిళల పాత్ర వర్ణనారాహిత్యమని, మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తుండడం శుభ పరిణామమని ఏపీజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొంక్యాన వేణుగోపాల్, ఎలక్ట్రానిక్స్ మీడియా సీనియర్ జర్నలిస్ట్ శాసపు జోగినాయుడు, కొంక్యాన చారిటబుల్ ట్రస్ట్ మురళీధర్, జేసీఐ మెయిన్ అధ్యక్షురాలు ఉషారాణి తదితరులు పాల్గొన్నారు. మహిళలందరికీ ఈ సందర్భంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం తెలుపుతూ వీళ్ళు ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవం రోజు టీచర్స్కి అయితేనేం, డాక్టర్స్కి అయితేనేం ఎంతోమందికి వాళ్ళ సేవలో సత్కరించి ఎన్నో బహుమతులు ఇస్తూ వాళ్ళ సేవను గుర్తిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఇంక చాలా చాలా మంచి కార్యక్రమము చేపట్టారు. సమాజంలో ఉన్న మహిళలు ఎన్నో కష్టాలు పడుతూ వాళ్ళ ఫ్యామిలీని ఆదర్శంగా నిలపడానికి వాళ్ళు ఎన్నో కష్టాలు పడుతూ వాళ్ళ పిల్లల్ని ఉన్నతమైన స్థానానికి తీసుకొని వెళ్ళే వాళ్ళందరినీ వాళ్ళు సత్కరించడం జరిగింది. ఇది చాలా ఆనందదాయకమైన విషయము. నా తరపున, ప్రజలందరి తరపున లయన్స్ క్లబ్ వాళ్ళకి థ్యాంక్స్ తెలుపుతూ మరోసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. ఈరోజు వాళ్ళకి స్ఫూర్తిదాయకం కావాలి. వాళ్ళకి భర్తలు లేకపోయినా, మరి ఒక అండ లేకపోయినా వాళ్ళు సమాజంలో ముందుకెళ్తూ వాళ్ళ పిల్లల్ని పోషించుకుంటూ ఒక స్ట్రాంగ్ ఉమెన్గా వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ మనం గౌరవిస్తే మహిళలను గౌరవించినట్టే అని వారందరికీ మేము సన్మానం చేయడం జరిగింది. ఈ సన్మానానికి ముఖ్య అతిథిగా మన శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులైన గొండు శంకర్ గారి సతీమణి శ్రీమతి గొండు స్వాతి గారిని ఆహ్వానించడం జరిగింది. ఆవిడ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించి మమ్మల్ని ఆనందింపజేశారు. అలాగే ఈ పట్టణ ప్రముఖ మహిళా అధ్యక్షురాలైనటువంటి మాధవి గారు కూడా విచ్చేసి మాకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వీరందరికీ మీ అందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మొత్తం శ్రీకాకుళం ప్రజలందరికీ మహిళలందరికీ తెలియజేసుకుంటూ ఇంతటితో నేను ముగిస్తాను. మహిళా శక్తి ఎంతో గొప్పదని జిల్లా మాజీ సైనికుల అధ్యక్షులు కటకం పూర్ణచంద్రరావు స్పష్టం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని జిల్లా మాజీ సైనికుల సమైక్య ఆధ్వర్యంలో శ్రీకాకుళం నగరం పెద్దరెల్లి వీధిలో మొట్టమొదటిసారిగా మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ విశ్రాంత గ్రూప్ కెప్టెన్ పి ఈశ్వరరావు మాట్లాడుతూ మన మహిళలను గౌరవించుకోవటం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. జిల్లా అధ్యక్షులు కటకం పూర్ణచంద్రరావు మాట్లాడుతూ ప్రతి ఒక్క మాజీ సైనికుడు తన వంతు సామాజిక బాధ్యతగా సమాజాభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు. రక్తదాన శిబిరాన్ని కిమ్స్ హాస్పిటల్ శ్రీకాకుళం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని ఆయన వివరించారు. కార్యక్రమం పూర్తిగా మహిళలచే ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఉత్తేజంగా, ఆనందభరితంగా ఆటపాటలతో నిర్వహించడం జరిగిందని అధ్యక్షులు మీడియాకు తెలియజేశారు. మహిళలకు, వీరనారీమణులకు డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ ఫెడరేషన్ మహిళా విభాగం జ్ఞాపికలతో సత్కరించారు. ఈరోజు చాలా శుభదినం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మొట్టమొదటిసారిగా డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీస్ ఫెడరేషన్ శ్రీకాకుళం ఆధ్వర్యంలో జరుగుతుంది. దీనికి సహకరించిన మహిళలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా మా లయన్స్ మీరు చూస్తున్నారు, పక్కనే ఉన్నారు, పన్నాడు రవి గారికి, అలాగే నటులు మోహన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. పిలిచిన ప్రతి ఒక్కరూ హాజరై ఈ కార్యక్రమం సక్సెస్ చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక వారం క్రమం తప్పకుండా నిర్వహించడం వల్ల సమస్యల పరిష్కారానికి మార్గం సుగమమవుతుందని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ తెలిపారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందించే కార్యక్రమంలో జాప్యం లేకుండా చేయాలని అధికారులను కోరారు. పింఛన్లు మంజూరు చేయాలని కోరుతూ ఎక్కువ సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. వేసవిలో త్రాగునీరు సమస్యలు లేకుండా చేయాలని, ఉద్దానం ప్రాంత వాసులు
వచ్చి ఫిర్యాదులు ఇచ్చారు. భూమి సర్వేలో అవకతవకలు లేకుండా చేయాలని కిల్లిపాలెం గ్రామ ప్రజలు వచ్చి ఫిర్యాదులు చేశారు. అర్జీదారులు వారి యొక్క అర్జీలు నేరుగా PGRS కార్యక్రమంలో లేదా ఆన్లైన్లో meekosam.ap.gov.in లో వెబ్సైట్లో వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ స్పష్టం చేశారు. అర్జీదారులు అర్జీల నమోదు మరియు నమోదైన అర్జీల గురించి వాటి యొక్క స్థితి దానికి సంబంధించి సమాచారం గురించి తెలుసుకోవాలంటే 1100కు నేరుగా కాల్ చేయవచ్చని వివరించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ క్లినిక్ సమాంతరంగా ఈ కార్యక్రమంలో నిర్వహించారు. అర్జీదారులు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వారం జరిగే ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక ద్వారా వారి సమస్యలు తెలియజేయాలని కలెక్టర్ సూచించారు. దళారులు లేకుండా నేరుగా ప్రజలు వచ్చి తమ సమస్యలపై ఫిర్యాదు చేయాలని కలెక్టర్ కోరారు. ఆముదాలవలస నియోజకవర్గంలో ఆముదాలవలస పట్టణంలో శారదా కళ్యాణ మండప ప్రాంగణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు మరియు రాష్ట్ర PUC చైర్మన్ కోన రవికుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు ఎంతో ప్రత్యేకమైన రోజని, ప్రపంచమంతా మహిళా శక్తిని గుర్తించి గౌరవించాల్సిన రోజని తెలిపారు. ఈ సందర్భంగా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కేవలం ఇది ఒక వేడుక కాదని, ఇది ఒక గౌరవమని మరియు ఇది ఒక కృతజ్ఞత అని తెలిపారు. యత్ర నార్యస్తు పూజంతే రమంతే తత్ర దేవతాః అంటే మహిళలను గౌరవించే చోట దేవతలు నివసిస్తున్నారని అర్థమని అభివర్ణించారు. అది మన సంస్కృతి చెప్పిన ఒక గొప్ప సత్యమని వివరించారు. మహిళలు బాగుండాలి, స్త్రీమూర్తులు ఆనందంగా ఉండాలి. మీరు బాగుండాలంటే, సమాజం ముందుకు నడవాలంటే మహిళలు ధైర్యంగా ఉండాలి. ప్రతి సమాజంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా మీరు కూడా మీ ఆలోచనలు మారాలి. ఒక ఇంటిలో ఉన్న భర్త ఇంటిని నిర్మిస్తాడు, కానీ ఆ ఇంటిలో ఉన్నటువంటి స్త్రీ భార్య ఇల్లును నిర్మిస్తుంది. ఇంటికి ఇల్లుకి తేడా ఏం చెప్పండి? భర్త ఏమో ఇల్లు కడతాడు, ఇంటిని నిర్మిస్తాడు, కానీ ఆ ఇంటిని చక్కబెట్టే ఇల్లాలు ఎవరమ్మా? మీరేనా? మీరే కదా? అంటే ఈరోజు మీరు భర్త ఒక కుటుంబాన్ని చక్కబెడతాడు, అదే భార్య ఒక కుటుంబాన్నే కాదు ఆ ఇంటిని చక్కబెడుతుంది. ఒక మనిషి ఒక మగవాడు ఒక కుటుంబాన్ని సాకుతాడు, అదే మహిళలు కానీ సమాజంలో ఉన్న మహిళలు అందరూ కూడా మీరు మంచి ఆలోచనతో వెళ్తే సమాజాన్ని తీర్చిదిద్దేటటువంటి వాళ్ళు మహిళా మూర్తులు. ఈ విషయాన్ని అందరూ కూడా గ్రహించాలి. మరి ఇప్పుడు 2 నిమిషాల్లో మన గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రసంగం ప్రారంభమవుతుంది. ముఖ్యమంత్రి గారి ప్రసంగం. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్ లో కలుసుకుందాం. నమస్కారం.